ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల ఆఫీసులో మహాధరణ చేపట్టడం జరిగింది. ఈ మహాధరణ దేనికోసం అంటే రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని బట్టి మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు మేలుకొని పెన్షన్లు పెంచకపోతే స్థానిక సంస్థల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగా వెంటనే మేల్కొని పెన్షన్లు పెంచితే సరి, లేకపోతే రేవంత్ రెడ్డికే సీటుకి మోసం వచ్చే పరిస్థితి ఉందని గ్రహించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోసగాడిగా మిగిలిపోనున్నాడు. 2023 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే వికలాంగుల పెన్షన్ 6,000గా పెంచుతాం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు మిగతా పెన్షన్లన్నింటినీ 4,000కి పెంచుతామని బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న తెలంగాణ రాష్ట్రంలో రూపాయి పెన్షన్ కూడా పెంచలేదు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెంచుతా, మిగతా పెన్షన్దారులకు 4,000 పెంచుతా అని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజే మరి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచుతూ మిగతా పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకొని దాన్ని అక్కడ అమలు పరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి పెన్షన్దారులకు న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడకుండా పెన్షన్దారులను దారుణంగా మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మంది చేయుత పెన్షన్దారులు ఉన్నారు. ఇంకా పెన్షన్ కోసం అప్లై చేస్తూ నిరీక్షిస్తున్న వాళ్ళు, పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఆ 10 లక్షల మందిని రేవంత్ రెడ్డి మోసం చేయడం జరిగింది. ఈ 55 లక్షల మంది పెన్షన్దారులను కూడా మోసం చేయడం జరిగింది. ఈ మోసాన్ని ఇక సహించేది లేదు. నువ్వు స్థానిక సంస్థ ఎన్నికల్లో పెన్షన్లు పెంచకుండా, వికలాంగులకు 6,000 ఇవ్వకుండా, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మిగతా పెన్షన్దారులు 4,000 ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని పల్లెలకు వస్తారో, ఏ ముఖం పెట్టుకొని పెన్షన్దారులు ఓట్లాడుతారో మేము తేల్చుకుంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని చేయుత పెన్షన్లన్నీ వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చేయుత పెన్షన్లు పెంచాలని మందకృష్ణ మాయ గారి పిలుపులో భాగంగా ఈరోజు మరిగూడ మండల కేంద్రంలో వందలాది మంది చేయుత పెన్షన్దారులతోని మేము మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. తెలంగాణ రాష్ట్రంలో చేయుత పెన్షన్లు పెంచేంత వరకు మందకృష్ణ మాయ గారి పిలుపు మేరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలను మేము పెద్ద ఎత్తున పెన్షన్దారులతో దిగ్బంధం చేయబోతున్నాం. మా కార్యక్రమం గల్లీ నుండి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున ఉద్యమం పక్కడబందిగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇమీడియట్గా పెన్షన్లు పెంచకపోతే రేవంత్ రెడ్డి గద్దె దిగే పరిస్థితి వస్తుందని స్పష్టంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.